మీరు చంద్రమోహన్ గారిని చంద్రమోహన్ గారిని పెళ్లి చేసుకోకముందు ఉన్న పరిస్థితులలో చంద్రమోహన్ గారితో మీకు సంబంధం కుదరడానికి ఏ విధంగా జరిగిందండి అది? అంటే ఆహ్, యాక్చువల్‌గా పెళ్లి కుదిరిన తర్వాత, సంబంధం కుదిరిన తర్వాత తెలిసిందేంటంటే వీళ్ళు మాకు దూరపు బంధువులని. దూరపు ఆ! బంధువు. కానీ మామూలుగా ఎలా జరిగిందంటే మా లత గారు తెలుసు కదా! మా మేనత్త. అవునండి. కళాప్రపూర్ణ తెన్నేటి హేమలత గారు. తెన్నేటి హేమలత ఆ! గారు. ఆవిడను చంద్రమోహన్ గారి సిస్టరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కళ్యాణి, యమునా కళ్యాణి గారును. ఓకే. సో, బా అప్పుడు చంద్రమోహన్ గారికి వాళ్ళు సంబంధాలు చూస్తూ అలా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ చూస్తున్నారని తెలిసినప్పుడు అంటే సినిమా వాడిని చేసుకోవడం ఆ కాలంలో అవన్నీ కొంచెం చాలా పెద్ద పెద్ద అభ్యంతరం కదా! అదనమాట. ఎవరైనా భయం అందరికీ పిల్లనిద్దామంటే. అందుకని మంచి వాళ్ళ సంబంధాలు వస్తున్నాయి గానీ ఆయనకి ఇది వాళ్ళు ఈ సినిమా వాడు అన్నది ఒకటి ట్యాగ్ కొంచెం కష్టంగా ఉండేది. సో, అలాంటి టైంలో ఇలా వెతుకుతున్నాం. పైగా అతని మనస్తత్వం అర్థమయ్యి, సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసి, ఇన్స్ అండ్ ఔట్స్ అన్నీ తెలిసిన అమ్మాయి అయితే బావుంటుందని వాళ్ళకి ఉద్దేశం. సో, మా హేమత ఏం చెప్పారంటే, మా అమ్మాయి పుట్టి పెరిగిందే అందులోనే పెరిగింది. ఎందుకంటే డాక్టర్ గాలి బాలచంద్రరావు గారు మా నాన్నగారు. అవును. ఆయనకేమో మొత్తం పేషెంట్‌లు అందరూ సినిమా వాళ్ళే. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి అందరూ జమున గారు వీళ్ళందరూ చాలా నియర్ అండ్ డియర్ టు హిమ్. ఓకే. సో, అంటే ఆయన పేషెంట్స్ అని చెప్పడం కాదు. ఆయనకి ఆత్మీయులు వీళ్ళంతా. ఇట్ వాస్ ఆన్ ఎ ఫ్రెండ్లీ బేసిస్ అనమాట. సో, మాకంతా ఎప్పుడు ఇంటి నిండా జర్నలిస్టులు, తర్వాత ఎడిటర్లు, సినిమా వాళ్ళు. సూర్యకాంతం గారు రెగ్యులర్‌గా ఆవిడ ఏమాత్రం తీరుబడి ఉన్నా వస్తూ ఉండేవారు. అలా చాలా దగ్గర వాళ్ళనమాట వీళ్ళందరూ. అందుకని మాకు ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇండస్ట్రీ ఏదో ఇది ఎలా అనుకునేంత. పైగా మా ఇంట్లో మా నాన్నగారు మధుర కళానికేతన్ అని స్టేజ్ కట్టారు అద్దెంట్లో. నేను కళాపోషణ. దాంతో ఆయన ఆర్టిస్టులు మొత్తం సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గారు, తర్వాత రజనీకాంత్ గారు మా స్టేజ్ మీద రిహార్సల్స్కి వచ్చేవారు ఆ కాలంలో. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్. అంటే అప్పుడు వాళ్ళు ఏదో డ్రామా, బాలచంద్ర గారి డ్రామాలో ఏవో అనుకుంటాను, నాకు గుర్తులేదు, దానికి వచ్చేవారు. అలాగే శరత్ బాబు గారు, రమాప్రభ గారు వీళ్ళిద్దరి పరిచయం పెరిగింది కూడా అక్కడే యాక్చువల్లీ. అలా అనమాట. అంటే చాలా మంది. తర్వాత భాగ్యరాజా గారు, ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు. వాళ్ళంతా అక్కడికి రిహార్సల్స్కి వచ్చేవాళ్ళు. సో, ఈ రకంగా తర్వాత అందరూ మా స్టేజ్ మీద మంగళంపల్లి బాలమురళి గారు కచేరీ చేశారు, బాలు గారు కచేరీ చేశారు. అప్పట్లో గ్రోయింగ్ స్టేజెస్లో అనమాట. బేబీ గాయత్రి 8 ఏళ్ల పాప, ఇప్పుడు ఆ పాప ఫస్ట్ కచేరీ. అంటే ఫస్ట్ కచేరీ కాదేమో, మన 8 ఏళ్ల పాప మా స్టేజ్ మీద కచేరీ చేసిన. అలాంటి ఒక కళాకారులు ఉండే ఒక వాతావరణం. అందులో డ్రామాలు, తర్వాత మన సాక్షి రంగారావు గారు వీళ్ళందరూను, తర్వాత కె వెంకటేశ్వరరావు గారు, తర్వాత గొల్లపూడి మారుతీరావు గారి కళ్ళు డ్రామా, ఇవన్నీ ఆ స్టేజ్ మీద వస్తుండేవి. ఎందుకంటే అసలు ఆయన పెట్టింది ఇది అమెచ్యూర్ ఆర్టిస్టులకే ఎక్స్పోజర్ లేదని. అమెచ్యూర్ ఆర్టిస్టులు ఇప్పుడు అయితే మనకి టీవీలు, తర్వాత ఈ యూట్యూబ్లు వచ్చేసాయి. అప్పుడు ఏముండేవి కావు. సో, ఒక మంచి కుర్రాడు ఒక కళాకారుడు అవడానికి అవుతాడన్న గ్యారంటీ, ఇతను ఏదో చేయగలడు అన్నది చూపించాలంటే ఏమి ఉండేది కాదు. ఆ టైంలో ఈయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళకి. సో, వీళ్ళు నటిస్తుంటే మామూలుగా అయితే ఎవరు పిలిస్తే ఎవరు వస్తారండి? ఇప్పుడు ఏదో డ్రామా వేస్తున్నాం అంటే ఎవరు రారు న్యాచురల్గా. కానీ బాలసుందరరావు గారి కోసం ఫస్ట్ రోల్ ఎవరుండేవాళ్ళు అంటే కొడవటిగట్టు కుటుంబరావు గారు, వరోధిని గారు, తర్వాత ఏమో మనకు బొమ్మూరు సాంబశివరావు గారు, ఆ తర్వాత జమున గారు, బిఎన్ రెడ్డి గారు, చాలా మంది డైరెక్టర్లు అలా వీళ్ళంతా వచ్చి కూర్చునేవాళ్ళు. అందరూ కూర్చుని ఒక్కసారి ఇంకా స్టేజ్లో ఫ్యాన్స్ కూడా పెట్టినప్పుడు విసునకర్రలు విసురుకుంటూ కూర్చునేవాళ్ళు అనమాట. సో, వీళ్ళ ముందు ప్రదర్శించడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయం కదా పాప అమెచ్యూర్ కళాకారులకి. సో, అది అలా క్రియేట్ చేశారు ఆయన ప్లాట్ఫామ్ని. సో, ఆ ప్లాట్ఫామ్ వల్ల చాలామంది ఇంకా దాన్ని రిహార్సల్స్కి ఉపయోగించుకుని స్టేజ్ని అలా దానికోసం అందరు రావడం అలా జరిగేదనమాట. అందుకని ఈ సినిమా వాతావరణం అనేది
నాకేమి నేను అందులోనే గ్రో అయ్యా కాబట్టి కొత్త కాదు. అది మా హేమతయ్య ఆవిడకి చెప్పిందనమాట. మీరు ఈ సినిమా వాడని భయపడుతున్నారు అందరూ అని అంటుంటే, అమ్మాయికి ఏం కొత్త కాదు, చాలా మంది వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఆర్టిస్టులు అంటే మా అన్నయ్య కోసం, అందుకని అలా ఎవరైనా తెలిసిన అమ్మాయి అయితే మీకు ఎక్స్పోజర్ ఉంటుంది కదా, దాని గురించి తెలుస్తుంది, అంటే అడ్జస్ట్మెంట్ ఈజీ వేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు. సో అలా వచ్చిందనమాట సంబంధం. సో మా హేమతయ్య ప్రోద్బలం. తర్వాత చంద్రమోహన్ గారికి చెప్తే సినిమా అదేదో ఆయనకి ఆ టైంలో ఏమైందంటే, ఒక రకంగా నా జాతకం తీసుకెళ్ళి ఎవరో మ్యాచెస్ కోసం చూస్తున్నారు. నాకు అప్పుడే డిగ్రీ అయింది. అది చూస్తుంటే ఆయనకు లైబ్రరీ ఉండేది చంద్రమోహన్ గారికి, ఉదయ్ భాస్కర్ అని ఈయన ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఏదో ఉదయ్ భాస్కర్ లైబ్రరీ అని ఒకటి పెట్టారు. అది అందరి ఇళ్ళకి వెళ్ళి పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాళ్ళు 1 వీక్ తర్వాత చదివిన తర్వాత, అట్లా అనమాట. అంటే మొబైల్ లైబ్రరీ. అప్పుడు బోల్డని పుస్తకాలు అవి ఉండేవి. ఈయన ఇంట్లోనే ఉండేది అది. ఉంటే అతను నా దగ్గరికి వచ్చి నేను పుస్తకాలు చదువుతుండేదాన్ని తీసుకునే అతని దగ్గర. అంటే ఆ అబ్బాయి ఆ లైబ్రరీ అక్కడికి ఎవరో మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు నా జాతకం పట్టుకుని. వెళ్ళేటప్పటికి ఎవరిదండి అంటే, ఇలా బాలచంద్రరావు గారి అమ్మాయిదండి, చాలా మంచి జాతకం ఏదో వాళ్ళు చెప్తారు కదా, పెళ్ళయ్యే ముందు అన్నీ మనకి చాలా, మాకు తమిళ్లో ఒక సామెత ఉండేది ఏమిటంటే 36 పొరుతం చూడాలి పెళ్లిలోని. 36 పొరుతంలో సాధారణంగా ఏంటి 18 చాలా అద్భుతం అని చెప్తారు పెళ్ళయ్యే ముందు. సరే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపచ్చలు వస్తే ఏమిటండి అంటే 18 బాగాలేవు కదండి మీరు చూసుకోలేదు అంటారు. 18 బాగున్నాయి కానీ 18 బాగాలేవు, అంతే కదా మరి. అలాగా పెళ్ళై కాకముందు అందరూ చాలా అద్భుతమైన జాతకం, మేము చేసుకోబోయే అమ్మాయిది చాలా అద్భుతం అని చెప్పుకుంటారు ఎవరైనా కూడా. అలాగేదో ఈయనకి చెప్పారు. సో ఆల్రెడీ తనకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమై జాతకం కూడా బాగుంది అనగానే కొంచెం ఆయన కూడా ఓకే. అది కాకుండా ఆయనకి ఏంటంటే ఎవరైనా సరే చిన్న కుటుంబం చాలా ఇష్టం ఆయనకి. నేను ఒక్కదే అమ్మాయిని నాన్నగారికి, నాకు తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కతే అమ్మాయిని. ఆయనేమో 16 మంది ఉండే కుటుంబం నుంచి వచ్చారు. సో ఆయనకి ఏమిటంటే హీ డజంట్ వాంట్ బిగ్ ఫ్యామిలీ అగైన్ టు గెట్ అటాచ్డ్ విత్ దిస్ ఫ్యామిలీ. అదేదో తనకి అదొకటి నచ్చింది. సో అలా మ్యాచ్ మాట్లాడుకుని మా లింగమూర్తి ముదిగుండ లింగమూర్తి తాతయ్య ఆయన ఈయనకి వరుసకు మేనమామ అవుతారు. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్, చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఈయనకి వాళ్ళ అమ్మగారి కజిన్ బ్రదర్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి ముదిగొండ త్యాగరాజు గారు, అతనికి మా అసిస్టెంట్ ఇచ్చారు, అంటే మా పిన్ని గారు అమ్మాయిని అనమాట. సో వాళ్ళిద్దరూ ఇందులో చాలా అలా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మ్యాచ్ని కుదర్చడానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారనమాట. పెళ్లి చూపులు గట్ట జరిగాయండి. అంటే ఊరికి ఆయన వచ్చారు, పిలిచారు. నేను కల్చర్ ఉండేది కదా, ఉండేది కానీ అది అలా ఈ డిడ్ నాట్ ఐ మీన్ అంత ఫార్మల్ గా అయినా మాట్లాడలేదు. అలాగే మా నాన్నగారికి అసలు అలాంటివి లేవు. సో నేను ఏదో వంట చేసుకుంటున్నాను, జిజి ఎవరో వచ్చారు ఇట్రా అంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అబ్బాయి చంద్రమోహను నీకు తెలుసా చూసా అంటే ఆర్టిస్ట్గా తెలుసు కదా సినిమాలు. బిఎన్ రెడ్డి గారు మాకు చాలా క్లోజు. ఈయన రంగులరత్నం సినిమా వేస్తుండగా ఆయన నాకు కారు పంపించి నన్ను రా, కొత్త హీరో వచ్చాడు, కొత్త సినిమా కొత్తగా ఉంది సినిమా, నువ్వు చూద్దుగాని ఎట్లా ఉందో చెప్తుగాని అని చెప్పి కారు పంపించారు ఆయన. నేను మా నర్సుని తోడుగా తీసుకుని జోలేమని మా నర్సు ఉండేది, తను తోడు తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సినిమా ఏముంది మనం పెద్ద చూసుకోం కానీ సినిమా సహా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చేస్తున్నాడు, కొత్త కుర్రాడు అంటున్నారని. అప్పుడు ఆయన హాల్లోకి తీసుకొచ్చారు బిఎన్ రెడ్డి గారు. కానీ మేము వెనకాలకు వచ్చి ఉన్నాం అనమాట. అంత ముందు జనం ఉన్నారు, నేను చూడలేదు. అందుకని ఐ డిడ్ంట్ మీట్ హిమ్ యాక్చువల్లీ. మీట్ హిమ్ జస్ట్ మా ఇంటికి రావడమే నాకు తెలిసిన పరిచయం అనమాట. సో మీ చూపులు తెర మీద జరిగాయి అనమాట. తెర మీదే ఒక రకంగా నాకు వరకు, పాపం ఆయనకేం తెలియదు కదా. సో అలా వచ్చారు. తర్వాత నాన్నగారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అక్క బావ వాళ్ళందరూ వచ్చారు. తర్వాత దెన్ ఏదో మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి మార్చిలో పెళ్ళి అనుకున్నారు. కొంచెం మధ్యలో ఒక 3 నెలలు గ్యాప్ వచ్చింది. సో అప్పుడే ఈయన విప్రనారాయణ డ్రామా వేసేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, రత్నపాప, విప్రనారాయణ డ్రామా, డాన్స్ డ్రామా
ఇక్కడ మన ఇక్కడే వేశారనమాట, హైదరాబాద్లో. సో ఆ డ్రామాకి రిహార్సల్ కోసం వెంపటి చిన్నసత్యం గారి ఇంటికి వచ్చేవారు. ఓకే. వచ్చి అలా ఇంటికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి ఆయనకి ఏదో చపాతీలు చేసి పెట్టి అలా వీవర్ యాక్చువల్లీ కొంచెం పరిచయం బాగా అయిందన్నమాట. అదే బికమ్ క్లోజర్. దట్ ఈస్ హౌ ద హోల్ మ్యాచ్ ప్రాసెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.